అస్సాంలో మెజార్టీ కాంగ్రెస్కి వచ్చిన కొంతమంది ఎమ్మెల్యేలను బీజేపీ వైపు తీసుకొచ్చి అక్కడ ప్రభుత్వ ఏర్పాటులో మీరు ముఖ్య భూమిక పోషించారు అంటారు. ముఖ్యంగా నితిన్ గడ్కరీ గారు అఖిల భారత అధ్యక్షుడు ఉన్నప్పుడు వారి యొక్క మార్గదర్శనం అనేది, వారి యొక్క స్ట్రాటజీ అనేది ఈరోజు ఈశాన్య రాష్ట్రాల్లో మనం పెరగడానికి ఒక ముఖ్యమైన కారణం అని చెప్పి నేను భావిస్తున్నా. నేను ముగ్గురు అధ్యక్షులతో కలిసి పనిచేశాను. నితిన్ గడ్కరీ గారు అమిత్ షాతో పనిచేస్తున్నారు, ఇప్పుడు రాజ్నాథ్ సింగ్ గారితో కలిసి పనిచేశారు కూడా. నేను అక్కడ నార్త్ ఈస్ట్లో పనిచేశాను. అయితే నితిన్ గడ్కరీ గారు ఒక ప్రత్యేకంగా వారు పర్సనల్గా నాకు గైడ్ చేసేవారు. వారు నాకు చెప్పిన విషయం ఏంటంటే, కాంగ్రెస్ వర్సెస్ రీజనల్ పార్టీసు ఉన్నంత కాలం ఈ మనం రేజ్ కాలేము. కాంగ్రెస్ వర్సెస్ భారతీయ జనతా పార్టీ వాతావరణం రావాలా అంటే రీజనల్ పార్టీస్ని మనం మినిమైజ్ చేయాలి. అయితే వారు ఏం చెప్పారంటే, నాకు నువ్వు బీజేపీ పని ఒక స్టేట్కి పోతే బీజేపీ పని ఒక రోజు పని చేస్తే, ఒక రోజు నువ్వు రీజనల్ పార్టీస్తో దోస్తాను చేయి, అక్కడికి పో, ఛాయ్ తాగు, వాళ్ళతో కలుసు. రీజనల్ పార్టీస్ని మెల్లమెల్లంగా లీడర్షిప్ బీజేపీ తీసుకురా, కాంగ్రెస్ వాళ్ళు వెంటనే రారు, కాంగ్రెస్ని ఇప్పుడే ఇమీడియట్గా ఏం చేయలేమని చెప్పారు వారు నాకు. అదే ప్రయత్నం చేశాం మేము. చేసి 7 పోలిట్ బ్యూరో మెంబర్స్ అస్సాం గణ పరిషత్ వాళ్ళని మెల్లగా ఒక్కొక్కరితో మాట్లాడి బీజేపీకి తీసుకొచ్చాం. ఈరోజు ఉన్నటువంటి ముఖ్యమంత్రి సర్వానంద సోనోవాల్ గారు, నితిన్ గడ్కరీ గారు, నేను కలిసి వారిని బీజేపీకి తీసుకొని వచ్చి మెల్లగా ఒక పొలిటికల్ స్టేచర్ కింద ఎస్టాబ్లిష్ చేయడంలో మేమిద్దరం ఆ రోజు కీలక పాత్ర వహించినాం. ఈరోజు ఉన్నటువంటి చంద్రమోహన్ పట్వారి గారు ఇంతకుముందు ఏజీపీ అధ్యక్షులు ఉండే, ఆయన ఇప్పుడు బీజేపీలో మినిస్టర్ అయ్యాడు. ఈరోజు చాలామంది 7 పొలిట్ బ్యూరో మెంబర్లు అక్కడి నుంచి అయ్యారు. ఆటోమేటిక్గా కాంగ్రెస్ వర్సెస్ అస్సాం గణ పరిషత్ నుంచి కాంగ్రెస్ వర్సెస్ బీజేపీ వాతావరణం వచ్చింది. అప్పుడు ఏజీపీ మినిమైజ్ అయింది. ఎప్పుడైతే సెకండ్లో ఉన్నామో ఫస్ట్ రావడం పెద్ద ఇబ్బంది కాదు, థర్డ్లో ఫోర్త్లో ఉన్నప్పుడు ఫస్ట్ రావడం అనేది అసాధ్యం. అక్కడ మణిపూర్ పీపుల్స్ పార్టీ పడితే అదే పరిస్థితి. మేము డెలిబరేట్గా ప్లాన్ చేసి చౌబా సింగ్ అని చెప్పి అక్కడ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు ఉన్నప్పుడు 21 మంది ఎక్స్ఎమ్మెల్యేలను మేము బీజేపీలో చేర్పించాం. దాంతో బీజేపీలో ఒక స్టేషన్ ఉన్నటువంటి నాయకుల ఒక ఎన్విరాన్మెంట్ వచ్చింది. మణిపూర్ పీపుల్స్ పార్టీ మినిమైజ్ అయిపోయింది, కాంగ్రెస్ వర్సెస్ బీజేపీ వాతావరణం వచ్చింది. ఇప్పుడు బీజేపీ ప్రభుత్వం ఏర్పడ్డది. అంటే ఇది ఈ పొలిటికల్ స్ట్రాటజీ ఏదైతే ఉందో, ఇది నితిన్ గడ్కరీ గారు నాకు ప్రత్యేకంగా చెప్పడం, నేను కూడా దాన్ని ఫోకస్ చేయడం, ఫైనల్గా సక్సెస్ కావడం. ఈరోజు రీజనల్ పార్టీస్ నుంచి బీజేపీ పవర్ చేంజ్ టు బీజేపీ. అంటే బీజేపీ కూడా తన దిశను మార్చుకుంటూ ఉంది, అంటే అధికారం కోసం తన దిశను మార్చుకుంటుంది, ఎదుటి పార్టీల వ్యక్తులను కొనుగోలు చేయడం చేస్తుంది. అంటే ఒక ఉదాహరణ చెప్పాలంటే, జమ్మూ కాశ్మీర్లో మీ పార్టీతో చాలా విరుద్ధ భావాలు కలిగిన పీడీఎఫ్తో మీరు పొత్తు పెట్టుకొని పీడీఎఫ్ని అధికారంలో కూర్చోబెట్టారు. ఇప్పుడు చూసే మళ్ళీ అదే పీడీఎఫ్ నుంచి బయటకు వచ్చి ప్రభుత్వాన్ని కూల్చేశారు కదా. ఎందుకు అసలు పీడీఎఫ్తో పొత్తు పెట్టుకోవాలి, వాళ్ళని అధికారంలో కూర్చోబెట్టాలి అని ఎందుకు అనుకున్నారు? అసలు పార్టీలు రాజకీయం అంటేనే అధికారం. అధికారం లేకుండా పార్టీలు ప్రజలకు సేవెట్లా చేస్తారు. ప్రజాస్వామ్య బద్ధంగా అధికారం లేకపోతే బాగుంటుంది. ప్రజాస్వామ్య బద్ధంగానే వచ్చినాం. వాళ్ళు రాజకీయ అవసరాల దృష్ట్యా, రాజకీయ పద్ధతుల దృష్ట్యా అధికారంలో ఉంటేనే మనం ఏమైనా చేయగలుగుతాం. అధికారం ఉండడం అనేది ప్రైమరీ థింగ్. అధికారంలో ఉండడం కోసము కొన్ని నీతి నియమాలు, నిజాయితీ పాటించడం అనేది మా సంస్థలో వాజ్పేయి గారు ఉన్నప్పుడు మొదటి నుంచి చేశాం. అధికారంలో ఉండడం కోసం అడ్డదారులు దొక్కినటువంటి కాంగ్రెస్ పార్టీ ఎటువంటి వ్యవహారాలు చేసిందో మొదటి నుంచి కూడా దాన్ని చూశాం. అయితే ఇప్పుడు సోనియా గాంధీ ముఖ్యంగా వచ్చిన తర్వాత చాలా గమ్మత్తైన పరిస్థితి దేశంలో వచ్చినాయి. 120 కోట్ల జనాభా ఉన్న దేశంలో ఇటలీ అమ్మాయి వచ్చి ఈ దేశానికి ప్రధానమంత్రి కావడం ఏంది, ఇంతటి అగౌరవం అనేది ఈ దేశంలో ఎట్లా అని చెప్పి ఒక చాలా పెద్ద సమస్య వచ్చింది. ఆ మహానుభావుడు అబ్దుల్ కలాం గారు రాష్ట్రపతి ఉన్నారు కాబట్టి, ఒక ప్రత్యేక కారణాల వలన ఆమె ప్రధానమంత్రి కాలే కాబట్టి మన దేశం యొక్క స్వాభిమానము, మన దేశం యొక్క గౌరవము, మన దేశం యొక్క భద్రత ఈరోజు మిగులున్నాయని చెప్పి అబ్దుల్ కలాం గారికి మనం అందరం ఈ దేశం మొత్తం ఆ మహానుభావునికి రుణపడి ఉంటుంది. ఎందుకు నేను ఈ విషయాన్ని చెప్తున్నానంటే, పవర్ అనేది 600 పవర్ అనేది లేకుంటే కూడా సమస్యే. అటువంటి విదేశస్తులు కూడా వచ్చి మన దేశం యొక్క గుత్తాధిపత్యం తీసుకునే సిచ్యువేషన్ రాకపోవడం కూడా చాలా అవసరం. కాబట్టి కొన్నిసార్లు
ఇప్పుడే కాదు, మేము పండిత్ దీన్ దయాళ్ ఉపాధ్యాయ మొట్టమొదటి జనసంఘ ప్రధాన కార్యదర్శి ఉన్నప్పుడే ఈవెన్ కమ్యూనిస్ట్ పార్టీతో పాటు మేము కలిసి పనిచేసినాం. ఈవెన్ కమ్యూనిస్టులు సోషలిస్టులు అందరితో కలిసి మనం కాంగ్రెస్కి వ్యతిరేకంగా అలయన్సులు పెట్టి ఆ రోజు కూడా మేము ప్రభుత్వాలు ఏర్పాటు చేసినాం. జనసంఘ టైంలో మేము ప్రతిపక్ష పార్టీతో కలిసి ఈవెన్ కమ్యూనిస్టులతో కలిసి చేసినాం మేము. కాబట్టి ఈరోజు అలయన్స్ రాజకీయాలు అనేవి మాకు ఈరోజు కొత్త ఏం కాదు. మెల్లమెల్లగా కాంగ్రెస్ ఆల్టర్నేటివ్గా ఆ సిస్టమ్ డెవలప్ చేయడంలో మేము కీలక పాత్ర వహించి వాజ్పేయి టైంలో 23 పార్టీల అలయన్స్ను కప్పల తక్కేడ దాన్ని వాజ్పేయి గారు చాలా అత్యద్భుతమైన చాతుర్యంతో తన యొక్క పర్సనాలిటీ, గ్రేట్ పర్సనాలిటీ కాబట్టి ఆయన ఇంతమందిని కలిపి ప్రజాస్వామ్య ప్రక్రియలో సజావుగా 7 సంవత్సరాలు ఆయన పరిపాలించాడు. కాబట్టి ఇవన్నీ అధికారం లేకుంటే ఇవేం చేయలేం. కాబట్టి జమ్మూ కాశ్మీర్ కూడా ఒక సెన్సిటివ్ ప్రాంతం. మేము అధికారం ఉండడం అవసరం. కాబట్టి మేము అధికారం ఉండడం కోసం, అధికారానికి చేరువలో ఉండడం కోసం తగిన వ్యవస్థ నుంచి తీసుకున్నాం. అక్కడ మేము భద్రత విషయంలో కానీ, ఐడియాలజీ విషయంలో కానీ ఎక్కడ కాంప్రమైజ్ కాలే. అధికారం కోసం కొద్దిసేపు అడ్జస్ట్మెంట్ చేసుకున్నా మా సిస్టమ్స్ మేము ఎప్పుడు కాంప్రమైజ్ కాలే. అధికారాన్ని షేర్ చేసుకున్నాం. కాబట్టి మేము మైనార్టీస్ని దగ్గర తీసుకున్నాం. మేము ముస్లిమ్స్ను ఈరోజు దగ్గరకు వచ్చారు. చాలా రాష్ట్రాల్లో ముస్లిమ్స్ మాకు వస్తున్నారు, క్రిస్టియన్స్ వస్తున్నారు. గోవాలో ఈరోజు మేము ప్రభుత్వం ఏర్పరుస్తున్నామంటే అక్కడ 40% పాపులేషన్ అక్కడ క్రిస్టియన్ పాపులేషన్. మా దగ్గర క్రిస్టియన్ ఎమ్మెల్యేస్ ఉన్నారు. క్రిస్టియన్ సొసైటీ గోవాని మీరు హైజాక్ చేశారు కదా, కాంగ్రెస్ పార్టీ మెజార్టీస్ హైజాక్ చేశారు. మళ్ళీ ఇప్పుడు మీ సీఎం గారు అది మేము కొన్నిసార్లు ఎట్లుంటుందంటే కాంగ్రెస్కు కూడా కొన్ని మేము గుణపాఠాలు నేర్పాల్సిన అవసరం ఉన్నది. వాళ్ళు మాతో ఎట్లా బిహేవ్ చేశారో మాకు తెలుసు. వాళ్ళకు తగిన గుణపాఠాలు నేర్పిస్తాం. కుట్ర చేసి మా బంగారు లక్ష్మణ్ ఒక ₹1,00,000 బలవంతంగా టేబుల్ మీద పెట్టి ఆయనను అరెస్ట్ చేసి జైల్లో పడేశారు. అటువంటి కాంగ్రెస్ పార్టీకి వాద్రా కుంభకోణాలు, లేకుంటే బోఫోర్స్ కుంభకోణాలు, అవినీతి కుంభకోణాలు అన్నిటిని మేము రుచి పెట్టినాం. ఒక చిన్న విషయంతో మా లక్ష్మణ్ గారిని ఇబ్బంది పెట్టి మా పార్టీని డ్యామేజ్ చేసిన కుట్రెత్త పన్నారు. వాళ్ళదేమో కుట్ర, వాళ్ళు చేసిన కుంభకోణాలు నిజమైన కుంభకోణాలు. ఈ 70 సంవత్సరాల చరిత్రలో ఇవన్నీ వాళ్ళకి తగిన గుణపాఠాలు తప్పకుండా ఈ కుంభకోణాలన్నీ కూడా ఒక రఫేల్ యుద్ధ విమానాల కుంభకోణంతో సమానం కావంటున్నారు. అవన్నీ ఫేడ్ అవుట్ అయిపోతుంది సార్. నరేంద్ర మోడీ నేతృత్వంలో నిజాయితీకి ఆయన మారుపేరు, నిజాయితీకి నిలువుటద్దం నరేంద్ర మోడీ. కాబట్టి వీళ్ళు ఏం చెప్పినా దాన్ని ఎవరు నమ్మరు. మీరు చూస్తున్నారు ఐ డ్రీమ్ న్యూస్ని. మీరు చూస్తున్నది ఐ డ్రీమ్ న్యూస్. అంటే కళలని నిజం చేస్తూ ప్రజలకి నిజాలని కళల ద్వారా తీసుకొచ్చే ఐ డ్రీమ్కి మై బెస్ట్ విషెస్. మీరు చూస్తున్నది ఐ డ్రీమ్ న్యూస్. మీరు చూస్తున్నారు ఐ డ్రీమ్ ఛానల్. ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్. మరిన్ని వీడియోల కోసం ఐ డ్రీమ్ని సబ్స్క్రైబ్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్. And I'm very much satisfied with the way interview went on. Kindly subscribe to I Dream. For more videos, subscribe to I Dream. And loads of fun entertainment and content. Do watch I Dream.